యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణావకాశం. యూపీఎస్సీ క్లాసెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింటిలో కూడా పొందొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్, మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్ వైజాగ్లో కొత్త బిల్డింగ్, మన ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ 1 May 2025 నుండి వస్తున్నాయి. ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ యూ హ్యావ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్. ఆల్ దీస్ ఫీచర్స్తో మన ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్ 1 May 2025 నుండి ప్రారంభమవుతున్నాయి. వినియోగించుకోండి. లేదు మేము వైజాగ్ వరకు రాలేము, ఇంట్లోంచే తీసుకుంటాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇందులో మీకు జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ మీకు ఆఫ్లైన్లో కూడా వస్తాయి. ఇది కేవలం 60,000 రూపాయలకే 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు పొందవచ్చు. ఓకే, ఆన్లైన్ కావాలన్నా ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. యూ కెన్ చూస్ బోత్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఆన్లైన్ యాక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇనాగరల్ ఆఫర్. ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఆఫ్లైన్లో మీకు 19 బుక్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ కోసం కంప్లీట్ సిలబస్ కవర్ చేసేలాగా 19 బుక్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ఎడిటోరియల్లోకి వచ్చేస్తే లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్లో మనం స్లో అండ్ అన్స్టడీ అనే ఎక్స్ప్రెషన్ని తీసుకొని ఈ ఎడిటోరియల్ చూద్దాం. స్లో, అన్స్టడీ. స్లోగా జరిగింది, స్టడీగా ఉందంటే స్టడీగా లేదు, అన్స్టడీగా ఉంది. Influential criminals should not be allowed to evade justice indefinitely. బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే క్రిమినల్స్ ఉన్నారు, నేరస్తులు. వాళ్ళకి జస్టిస్ అంటే వాళ్ళు చేసిన దానికి శిక్ష పడకుండా, అంటే బాధితులకి న్యాయం జరగకుండా, న్యాయం నుంచి వాళ్ళు ఇండెఫినెట్గా తప్పించుకోకుండా మనం ఆపాలి. చాలామంది బాధితులకి న్యాయం జరగకుండా, చట్టం తన పని తాను చేసుకొని వెళ్ళనీయకుండా, పూర్తి స్థాయిలో జస్టిస్ జరగకుండా వాళ్ళు తప్పించుకునే పరిస్థితులు ఉన్నాయి. అది జరగకుండా మనం చూడాలి. ద ఎడేజ్ అంటే సేయింగ్, అంటే పెద్దల మాట, సామెత అలాగా. దట్ ద వీల్స్ ఆఫ్ జస్టిస్ గ్రైండ్ స్లోలీ బట్ గ్రైండ్ ఎక్సీడింగ్లీ ఫైన్ మే బీ ట్రూ. అంటే జస్టిస్ మే బీ డిలేడ్, లేట్ అయితే అవ్వచ్చు, కానీ ఫైనల్గా ఎవరికి న్యాయం జరగాలో అది ప్రాపర్గా జరుగుతుంది అనేది సేయింగ్. ఇది నిజం అవ్వచ్చు. బట్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ పనిష్మెంట్ ఫర్ క్రైమ్స్ కమ్స్ సో లేట్. అంటే చేసిన తప్పుకి పనిష్మెంట్ ఎంత లేట్గా వస్తుంది అంటే దట్ ఇట్ ఈస్ హార్డ్లీ రికగ్నైజబుల్ యాజ్ జస్టిస్. అసలు దాన్ని జస్టిస్ అని కూడా మనం రికగ్నైజ్ చేయలేము. ఇట్ ఈస్ హార్డ్లీ రికగ్నైజబుల్ యాజ్ జస్టిస్. అంటే ఎంత లేట్గా జరిగితే అసలు దాన్ని జస్టిస్ అనుకోగలమా అంటే అనుకోలేము అని అర్థం. ద పేషెన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీస్ లాంగ్ వెయిట్ ఫర్ జస్టిస్ మే హ్యావ్ బీన్ రివార్డెడ్ దిస్ వీక్. ఒక కుటుంబం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంది. ఆ కుటుంబం యొక్క పేషెన్స్, ఓపిక ఏదైతే ఉందో, పేషెన్స్ అంటే సహనం, జస్టిస్ కోసం న్యాయం జరుగుతుంది అని ఓపికగా వెయిట్ చేసిన కుటుంబానికి చివరికి ఈ వారానికి రివార్డ్ జరిగింది. ఈ వారంలో రివార్డ్ జరిగిందంటే అర్థం ఏంటి? వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా జరిగి ఉండొచ్చు. వెన్ కాంగ్రెస్ లీడర్ సజ్జన్ కుమార్ was sentenced to life imprisonment for the killing of a 50-year-old man and his 18-year-old son by a frenzied mob during the anti-Sikh pogrom in Delhi in 1984. But no justice system sought to be proud of a verdict that comes 40 years after the crime. మనకి 1984లో బేసిక్గా మనకి గుర్తుందా మీకు? ఇందిరాగాంధీ. మీకు స్టోరీ కొంచెం చెప్తాను, సరదాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 1970స్లో మనకి లేట్ 1970s ఎర్లీ 1980స్లో వీ హ్యావ్ దిస్ మూమెంట్ కాల్డ్ ఖలిస్తాన్ మూమెంట్. ఖలిస్తాన్ మూమెంట్ అంటే సిక్కులకి సెపరేట్ కంట్రీ కావాలి అంటే భారతదేశంలో ఉన్న పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రెండు కలిసి అది సెపరేట్ కంట్రీగా అయిపోవాలి అని చెప్పేసి వచ్చిన మూమెంటే ఖలిస్తాన్ మూమెంట్. అంటే భారతదేశం నుంచి వాళ్ళు సెపరేట్ అయిపోతారు, సెపరేట్ దేశంగా వెళ్తామని చెప్పేసి వచ్చిన మూమెంట్ని ఖలిస్తాన్ మూమెంట్ అంటాం. సో ఈ ఖలిస్తాన్ మూమెంట్ని సపోర్ట్
చేసిన వాళ్ళు కొంతమంది కెనడా నుంచి, వేరే కంట్రీస్ నుంచి వాళ్ళకి ఫండ్స్ గట్రా ఇచ్చి కొందరు సపోర్ట్ చేశారు. అవన్నీ జరిగాయి. ఆ ఖలిస్తాన్ మూవ్‌మెంట్‌ని ఎలాగైనా ఆపాలి అని ఇందిరాగాంధీ చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు. షీ డిడ్ సంథింగ్ కాల్డ్ ఆపరేషన్ బ్లూ స్టార్. ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేసి గోల్డెన్ టెంపుల్ పంజాబ్ మీకు తెలుసు కదా! ఈ సిక్కులకి పవిత్ర దేవాలయం గోల్డెన్ టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో, ఆ టెంపుల్‌లో ఉన్న వీళ్ళందరూ ఈ ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు వీళ్ళందరూ ఆ టెంపుల్‌లో ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే, ఇందిరాగాంధీ సైన్యాన్ని పంపించి చాలామంది సిక్కుల్ని అక్కడ మట్టుబెట్టించిందన్నమాట. చంపించింది. ఎక్కడ మనకి సిక్కులని కాదు, ఖలిస్తాన్ తీవ్రవాదుల్ని మట్టుపెట్టించడం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ పైన పగబట్టేశారు వాళ్ళు. ఇంతమందిని ఇలా చేసిందని చెప్పి. సో, చివరికి ఇందిరాగాంధీ యొక్క సొంత బాడీగార్డ్సే ఇందిరాగాంధీని చంపేస్తారు. వాళ్ళు సిక్కులే. సొంత బాడీగార్డ్సే ఇందిరాగాంధీని చంపేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇందిరాగాంధీని చంపేస్తారో, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడే చనిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే యాంటీ సిక్ రయట్స్ ఢిల్లీలో సిక్కులకి వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. వాటిని గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అంటే అఫీషియల్‌గా కాకపోయినా అనఫీషియల్‌గా వదిలేసిందనమాట. అంటే దొరికిన సిక్కుల్ని దొరికినట్టుగా చంపుకెళ్ళిపోతుంటే ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేసింది. అలాంటి సమయంలోనే అందుకే పోగ్రామ్ అన్నారు. పోగ్రామ్ అంటే ఏంటమ్మా ఊచకోత. పోగ్రామ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఊచకోత. ఒక పర్టిక్యులర్ వర్గాన్ని ఇష్టం వచ్చినట్టు విపరీతంగా వాళ్ళని చంపేయడాన్ని టార్గెట్ చేసి చంపడాన్ని మాస్ మర్డర్ చేయడాన్ని ఊచకోత మెసాకర్ పోగ్రామ్ అంటారు. ఆ టైంలో ఫ్రెంజీడ్ అంటే ఫ్రెంజీ అంటే అర్థం ఏంటంటే విపరీతమైన ఊగిపోతున్న వాళ్ళు ఒక ఎమోషన్స్లో ఊగిపోతున్న ఒక మాబ్ అంటే గుంపు 50 సంవత్సరాల ఒక మనిషిని ఆయన కొడుకుని చంపేశారు. ఆ చంపడానికి ఈయన సహకరించారు. ఓకే. ఆయన చంపేశారు బేసికల్‌గా. ఆ చంపడానికి ఈయన సహకరించారనేది ఆయనే చంపించారు అన్నట్టుగా మనకి అభియోగం. అది 1984లో జరిగింది. 1984లో ఆయన చేసిన తప్పుకి 2024లో 2025 ఇది. 40 సంవత్సరాల తర్వాత శిక్ష పడింది. ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష? లైఫ్ ఇంప్రిజన్‌మెంట్. ఓకే. జీవితకాల ఖైదు శిక్ష ఆయనకి పడింది. సజ్జన్ కుమార్ అప్పుడు ఏజ్ ఎంతో, ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత. అప్పటికి ఆయన 20స్‌లో ఉంటే ఇప్పుడు 60స్, అప్పటికి 40స్‌లో ఉంటే ఇప్పుడు 80స్, అప్పటికి 30స్‌లో ఉంటే ఇప్పుడు 70స్‌కి వచ్చుంటాడు. ఈ ఏజ్‌లో అంటే జీవితం అంతా ఆయన బతికేసాడు. మేబీ ఇంకా 10 ఏళ్ళు బతుకుతాడు. ఈ టైంలో ఆయనకి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ పడింది. ఓకేనా? ఇది జరిగింది. సో, దీనికి ఏ జస్టిస్ సిస్టమ్ అయినా, ఏ న్యాయ వ్యవస్థ అయినా సరే దీనికి ప్రౌడ్‌గా ఫీల్ అవుతుందా? నో. ఏ జస్టిస్ సిస్టమ్ కూడా దీనికి ప్రౌడ్‌గా ఫీల్ అవ్వదు. ఎవరు దీనికి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇంత లేట్‌గా జరగకూడదు. జరిగేది చాలా ఎర్లీగా జరగాలి. ఇది చాలా లేట్‌గా జరిగింది. న్యాయం జరిగింది కానీ చాలా లేట్ అయింది. సో దిస్ ఈస్ ది సెకండ్ కేస్ ఇన్ విచ్ మిస్టర్ కుమార్ దెన్ ఏ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ లీడింగ్ ఏ మాబ్. ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. ఈయన ఇంతకుముందు కూడా ఈ తప్పు చేసినట్టు ఈయన పైన అభియోగాలు అనేవి ఉన్నాయి. ఆయన ఒక 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 గుంపుని ఆయన లీడ్ చేసి ఆ గుంపుతో జనాల్ని చంపించారు అని చెప్పి ఆయన పైన అభియోగం. ఇది రెండో కేసు, మొదటి కేసు కాదు. గిల్టీ అంటే తప్పు చేశారని. ఇన్ 2021లో ద ఢిల్లీ హైకోర్ట్ రివర్స్డ్ ఎ ట్రయల్ కోర్ట్ జడ్జిమెంట్ acquitting him of overseeing the killing of 5 people in the same locality, Raj Nagar, and sentenced him to imprisonment for the rest of his life. ఓకే. 2021లో ఏం జరిగిందంటే ట్రయల్ కోర్ట్ అంటే కేసు మొట్టమొదటిగా ఎక్కడైతే టేకప్ చేస్తారో ఆ కేసుని ట్రయల్ కోర్ట్ అంటారు. ట్రయల్ అంటే విచారణ అని అర్థం. ఆ కోర్టు జడ్జిమెంట్ని ఆ కోర్టు ఏం చెప్పింది? ఈయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఎక్విట్ చేసింది. ఎక్విట్ అంటే ఆయన విడిచిపెట్టేసింది. అప్పుడు వీళ్ళు దాన్ని ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్ట్ జడ్జిమెంట్ని రివర్స్ చేసింది. రివర్స్ చేసి ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించింది. ఓకే. అయితే ట్రయల్ కోర్టు ఆయన పైన కేసు ఏంటి? 5 పీపుల్ని ఆయన చంపించారని. ఓవర్సీ అంటే పర్యవేక్షణ చేయడం పర్యవేక్షించడం అంటాం. 5గురిని ఆయన చంపించారు అనేది మెయిన్ థింగ్. ఆ కేసులో ట్రయల్ కోర్ట్ ఎక్విట్ చేస్తే విడిచిపెట్టేస్తే ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పును రివర్స్ చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించడం అనేది జరిగింది. హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ లీడింగ్ ది రైటస్ మాబ్. రైటస్ అంటే అల్లర్లు చేస్తున్న మాబ్ని గుంపుని ఆయన లీడ్ చేశారనేది మెయిన్ థింగ్. వాజ్ నోన్ టు మెనీ, చాలా మందికి తెలుసు. విట్నెస్డ్ బై, కొంతమంది చూశారు. బట్ కవర్డ్
బై ఆల్ దోస్ హూ మ్యాటర్డ్. కానీ ఎవరైతే చాలామంది దాన్ని చూశారు, కానీ ఎవరైతే ఆయన శిక్ష పడేలా చెయ్యాలో వాళ్ళు కవర్ చేస్తారు. అంటే బేసిక్గా ఎవరు? పోలీసులు. ద పోలీస్ హ్యాడ్ ఇనీషియల్లీ ఫెయిల్డ్ టు క్యారీ అవుట్ ఎనీ జెన్యూన్ ఇన్వెస్టిగేషన్. పోలీసులు జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ చేశారా? దే ఫెయిల్ టు క్యారీ అవుట్ ఎనీ జెన్యూన్ ఇన్వెస్టిగేషన్. రిజిస్టర్డ్ ఓమ్నిబస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఫర్ మెనీ సెపరేట్ ఇన్సిడెంట్స్. రకరకాల ఇన్సిడెంట్స్కి కలిపి ఓమ్నిబస్ అంటే ఒకటే, అన్నిటికీ కలిపి ఎఫ్ఐఆర్ ఒకే ఎఫ్ఐఆర్ లాగా ఫైల్ చేశారు. డిస్కరేజ్డ్ కంప్లైనెంట్స్, ఎవరైతే కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళని డిస్కరేజ్ చేశారు. అండ్ విట్నెసెస్కి కూడా డిస్కరేజ్ చేశారు ఫ్రమ్ నేమింగ్ ఆర్ డిస్క్రైబింగ్ ద అసైలెంట్. అసైలెంట్ అంటే దాడి చేసిన వాళ్ళు, ఎస్ఐల్ అంటే దాడి, అసైలెంట్ అంటే దాడి చేసేవారు. దాడి చేసే వాళ్ళ పేర్లు కూడా చెప్పనీయకుండా ఏం చేశారమ్మా వీళ్ళు? వాళ్ళని డిస్కరేజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఓన్లీ రికార్డెడ్ ది లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ బిలాంగింగ్స్ లూటెడ్ బై ద మాబ్స్ దట్ ర్యాన్సాక్డ్ హౌసెస్ బిఫోర్ బర్నింగ్ దెమ్. అంటే లాస్ ఆఫ్ ప్రాపర్టీ, బిలాంగింగ్స్ గురించి మాత్రమే రికార్డ్ చేస్తున్నారు. ఎంత ఆస్తి పోయింది, వాళ్ళ బిలాంగింగ్స్ పోయాయి, ఈ మాబ్స్ లూట్ చేశారు, దొంగిలించుకొని వెళ్ళిపోయారు. అండ్ వీళ్ళు ఏం చేశారు? ఇళ్ళని తగలబెట్టే ముందు ర్యాన్సాక్ చేశారు. ర్యాన్సాక్ అంటే మొత్తం చిందరవందర చేసేసి, ఉన్నవన్నీ పీకి పారేసి తర్వాత ఇల్లు తగలబెట్టేశారు. ఈ లోపు దోపిడీ కూడా చేస్తారు, చిందరవందరగా పడేసి విలువైన వస్తువులని దోచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ వాటిని మాత్రమే రికార్డ్ చేశారు, కానీ ఈ చావుల్ని రికార్డ్ చేయలేదు. హవెవర్ పబ్లిక్ అవుట్క్రై అంటే ప్రజల యొక్క కోపం, ప్రజల యొక్క ఆగ్రహావేశం. పొలిటికల్ యాక్టివిజం, రాజకీయ పార్టీలు కూడా యాక్టివ్గా దీని గురించి మాట్లాడడం. అండ్ ద చేంజ్ ఆఫ్ రెజ్యూమ్ ఓవర్ ద ఇయర్స్. చాలా కాలం పాటు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం మారడం హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ దెర్ వర్ మెకానిజమ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు రీఓపెన్ క్లోజ్డ్ ప్రోబ్స్. సో ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసెస్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఎనఫ్ మెకానిజమ్స్ ఉండేలాగా ఈ ప్రభుత్వాలు మారడం అనేది సహాయపడింది. అండ్ రికార్డ్ టెస్టిమనీని రికార్డ్ అంటే వాంగ్మూలాన్ని రికార్డ్ చేసే అవకాశాలు అది కల్పించింది. ద జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్, ద జస్టిస్ నానావతి కమిషన్ అండ్ ద జైన్ అగర్వాల్ కమిటీ, ఓకే, వీళ్ళంతా కూడా టెస్టిమోనీని రికార్డ్ చేయడం అనేది జరిగింది. ప్రోబ్స్ ఓపెన్ చేసి సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఎఫిడవిట్స్ ఫైల్డ్ బిఫోర్ దీస్ ప్యానల్స్. ఈ ప్యానల్స్ ముందు ఫైల్ చేసిన ఎఫిడవిట్స్ అంటే రిటర్న్ స్టేట్మెంట్స్. పర్పోర్టెడ్ కాంట్రడిక్షన్స్ ఇన్ దెమ్. కాంట్రడిక్షన్స్ అంటే ఏంటో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? ఒక్కో రకంగా చెప్పడం అనేది మనకి జరిగింది. అక్కడ పర్పోర్ట్ అనే పదం రాశారు. మరి పర్పోర్ట్ అంటే ఏంటమ్మా మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్పోర్ట్? పర్పోర్ట్ అంటే ఎపియర్ టు బి ట్రూ అన్నట్టు. సో పర్పోర్టెడ్ కాంట్రడిక్షన్స్ అంటే కాంట్రడిక్షన్స్ ఉన్నట్టుగా మనకు కనిపించింది. అండ్ ది క్వశ్చన్ ఆఫ్ వెదర్ దీస్ డిస్క్లోజర్స్ వర్ మేడ్ అట్ ద ఎర్లియస్ట్ ఆపర్చునిటీ హ్యావ్ ఆల్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్ బై డిఫెన్స్ లాయర్స్ టు డిలే ట్రయల్స్ ఓవర్ ద ఇయర్స్. సో డిఫెన్స్ లాయర్స్ రకరకాల ఆపర్చునిటీస్ని వాడి వాళ్ళు విచారణ కొన్ని సంవత్సరాల పాటు సాగేలాగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క వాంగ్మూలాన్ని మనం ఎర్లియస్ట్ ఆపర్చునిటీ అంటే ఫస్టే తీసేసుకోవాలి. అంటే ఎప్పుడు మొదట ఆపర్చునిటీ వస్తే అప్పుడే తీసేసుకోవాలి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఆ వాంగ్మూలం మారిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఎర్లియస్ట్ అంటే మనకి అవకాశం ఉన్నప్పుడే స్టార్టింగ్లోనే వాంగ్మూలం తీసుకున్నారా లేదా లేట్గా తీసుకున్నారా అనేది సమస్య. వెంటనే తీసుకుంటే అది జెన్యూన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అర్థం, లేట్ అయితే తప్పు అయ్యే అవకాశం ఉంటుందని అర్థం. సో ఇలాంటి పాయింట్లను పట్టుకొని విచారణని కొన్ని సంవత్సరాల పాటు సాగదీశారు డిఫెన్స్ లాయర్స్. బట్ ఎఫ్ యూ హ్యావ్ మేడ్ ఇట్ టు ది వెరీ ఎండ్. కానీ కొన్ని మాత్రం చివరి వరకు వచ్చాయి. సో దీస్ అవుట్కమ్స్ కెప్ట్ ఎ స్లైవర్ ఆఫ్ హోప్ అలైవ్ ఫర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ విక్టిమ్స్. అట్లీస్ట్ కొంతమంది విక్టిమ్స్కి, బాధితులకి ఒక స్లైవర్ ఆఫ్ హోప్ అంటే ఏదో ఒక చిన్న పాసిబిలిటీ, ఎక్కడో మనకి న్యాయం జరుగుతుంది అన్న చిన్న ఆశ బతికుండేలాగా ఈ అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్ అంటే కొంతమంది అయినా చివరి వరకు వాళ్ళ వాంగ్మూలాలు ఇవ్వడం వల్ల వీళ్ళకి నమ్మకం కలిగింది. ద లేటెస్ట్ బీయింగ్ ద 3 women who witnessed జస్వంత్ సింగ్ అండ్ హిస్ సన్ తరుణ్ దీప్ బీయింగ్ బీటెన్ అండ్ బర్న్డ్ బిఫోర్ దేర్ ఐస్. ముగ్గురు ఉమెన్ వాళ్ళు ఓపెన్గా చెప్పారు, మా కళ్ళ ముందే జస్వంత్ సింగ్ అతడి సన్ తరుణ్ దీప్ని కొట్టి మా కళ్ళ ముందే కాల్చి చంపేశారు అని వాళ్ళు స్వయంగా చూశారు. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఫిక్సింగ్ క్రిమినల్ లయబిలిటీ ఇన్ మాబ్ వైలెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్.
మాబ్ వైలెన్స్లో క్రిమినల్ లయబిలిటీని ఫిక్స్ చేయడం చాలా కష్టం. మాబ్ అంటే గుంపు, గుంపుగా వెళ్ళి వైలెన్స్ చేస్తే అది ఎవరు చేశారు, ఎవరు చెప్తే చేశారని ఫిక్స్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఏమనంటే నేనేం చెప్పలేదు వాళ్ళు చేస్తారని చెప్పి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. లయబిలిటీ అంటే బాధ్యత తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. సో ఇది ఎవరిది అని ఫిక్స్ చేయడం అనేది చాలా కష్టం. అయితే బట్ ద లెసన్ ఇస్ దట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఫైండింగ్ క్రెడిబుల్ విట్నెసెస్ షుడ్ నాట్ బి కంపౌండెడ్ బై మ్యానిపులేటెడ్ ఇన్వెస్టిగేషన్స్. అసలు నమ్మదగిన విశ్వసనీయమైన విట్నెసెస్ని కనిపెట్టడమే చాలా కష్టము. ఇట్ షుడ్ నాట్ బి కాంపౌండెడ్ బై, కాంపౌండెడ్ అంటే వర్సన్. ఆల్రెడీ అదొక సమస్య, ఆ సమస్య ఇంకా పెద్ద చేయకూడదు. ఎలా? బై మ్యానిపులేటెడ్ ఇన్వెస్టిగేషన్. అసలు సరిగ్గా విట్నెస్లు దొరకడమే కష్టం, దానికి తోడు మీరు ఇన్వెస్టిగేషన్స్ని మ్యానిపులేట్ చేస్తే అది సమస్య ఇంకా పెద్దదవుతుంది అని అర్థం అనమాట. అలా చేయకూడదు అని చెప్తున్నారు. ఈవెన్ ఇన్ దిస్ కేస్, ఈ కేసులో మీరు తీసుకున్న ద లాస్ట్ వర్డ్ హ్యాస్ నాట్ బీన్ సెడ్ యాజ్ మిస్టర్ కుమార్ మే క్వశ్చన్ ద ఫైండింగ్ ఆఫ్ హిస్ గిల్ట్ ఇన్ అపీల్. ఇప్పటికైనా సరే ఫైనల్ అయిపోయిందా అంటే ఇది ఢిల్లీ హైకోర్టు చెప్పింది, ఈయన మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు, అపీల్ చేసే అవకాశం ఉంది. చూసారా, ఢిల్లీ హైకోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించినప్పటికీ కూడా ఇది సుప్రీంకోర్టులో ఆయన మళ్ళీ క్వశ్చన్ చేసుకుంటాడు. ఫైనల్ వర్డ్ సుప్రీంకోర్టు నుంచి వస్తుంది. A belated conviction may be seen as proof that the efflux of time need not be an impediment to justice. కన్విక్షన్ అనేది చాలా లేట్గా జరిగింది. బిలేటెడ్ అంటే చాలా డిలే. మీకు తెలుసు కదా, బిలేటెడ్ బర్త్డే విషెస్ అంటారు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఒక ప్రూఫ్గా చూడొచ్చు. దేనికి ప్రూఫ్గా చూడొచ్చు? దట్ ది ఎఫ్లక్స్ ఆఫ్ టైం, అంటే టైం గడిచిపోయింది అనేది జస్టిస్కి ఇంపెడిమెంట్ కారాదు. జస్టిస్ అంటే న్యాయం, న్యాయానికి అది అడ్డంకి కాదు, కాలేదు. ఎఫ్లెక్స్ ఆఫ్ టైం అనేది న్యాయానికి ఇంపెడిమెంట్ కాదు అని చెప్పి ఇది ఒక ప్రూఫ్గా మనం చెప్పొచ్చు. బిలేటెడ్ కన్విక్షన్ మే బీ సేమ్ యాజ్ ప్రూఫ్ ద ఎఫ్లెక్స్ ఆఫ్ టైం నీడ్ నాట్ బి అన్ ఇంపెడిమెంట్ టు జస్టిస్. ఆర్ వన్ మే వండర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, దట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కెన్ ఇవేట్ ద లా, అంటే తప్పించుకుంటారు long enough so that they have a full and untrammeled political career before their role is proved. వాళ్ళ రోల్ అనేది ప్రూవ్ అయ్యే లోపు అసలు ఎటువంటి ప్రాబ్లము లేకుండా ఫుల్ కెరియర్ అంతా కూడా అయిపోయి అన్ట్రామెల్డ్, అన్ట్రామెల్డ్ అంటే నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఫ్రీడమ్. నీ ఫ్రీడమ్కి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, నీ స్వేచ్ఛకి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా కంప్లీట్ పొలిటికల్ కెరియర్ అనేది అంతా ఎంజాయ్ చేసి లాని ఇవేడ్ చేసి తప్పించుకోగలుగుతారు అనేది మనకి ఇప్పుడు కనిపిస్తోంది. అది అలా తప్పించుకోవడం అనేది ఇన్ఎవిటబుల్లా, అది అన్అవాయిడబుల్లా, మనం అసలు దాన్ని ఆపలేమా, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళకి శిక్ష పడేలాగా చేయలేమా అనే ప్రశ్నలు అనేవి వచ్చేస్తున్నాయి, అనే క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ అయ్యే లోపే వాళ్ళ జీవితం అంతా అనుభవించేసి చివరి స్టేజ్కి వచ్చేస్తారా అనే సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ అమ్మా? సో ఇది ఈ స్టోరీ. నౌ సో దీనిపైన క్వశ్చన్స్ మీరు తీసుకుంటే, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? మీరు చెప్పొచ్చు, యూ కెన్ యూస్ చాట్ బాక్స్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ది ప్యాసేజ్? ఈజ్ ఇట్ న్యూట్రల్ అండ్ డిటాచ్డ్? ఈజ్ ఇట్ క్రిటికల్ అండ్ అనలిటికల్? ఈజ్ ఇట్ ఆప్టమిస్టిక్ అండ్ ఎంకరేజింగ్? ఆర్ ఈజ్ ఇట్ హ్యూమరస్ అండ్ సర్కాస్టిక్? ఇట్ ఈస్ క్రిటికల్ అండ్ అనలిటికల్. ఇది క్రిటికల్గా అనలిటికల్గా ఉన్న టోన్, ఇది మనం ఈజీగా చెప్పొచ్చు. సెకండ్ క్వశ్చన్, ట్రై దిస్. మెయిన్ ఐడియా. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? చెప్పండి. What is the main idea of the passage? The judiciary is completely ineffective in delivering justice? No. కంప్లీట్గా జుడిషియరీని తిట్టడం అనేది మెయిన్ ఐడియానా? కాదు. అండ్ కంప్లీట్లీ ఇన్ఎఫెక్టివ్, జంటల్గా ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాను నేను? ఎక్స్ట్రీమ్ ఆన్సర్స్ 99% అవ్వవు. ఇన్ఫ్లుయెన్షియల్ క్రిమినల్స్ కెన్ ఆల్వేస్ ఎస్కేప్ జస్టిస్ పర్మనెంట్లీ. ఇది మీకు కరెక్ట్లా అనిపిస్తోంది, కానీ పర్మనెంట్లీ అన్నారు. టెంపరీగా వాళ్ళు ఎస్కేప్ అవ్వచ్చు, పర్మనెంట్గా వాళ్ళు ఎస్కేప్ అవ్వగలరా? నో, అవ్వలేరు. ఏదో రోజు దొరుకుతారు, పర్మనెంట్గా అవ్వలేరు. డిలేడ్ జస్టిస్ రైజెస్ కన్సర్న్స్ అబౌట్ ఫెయిర్నెస్ అండ్ అకౌంటబిలిటీ. జస్టిస్ డిలే అవ్వడం అనేది ఫెయిర్నెస్ అండ్ అకౌంటబిలిటీ విషయంలో కన్సర్న్స్ రైజ్ చేస్తుంది. అంటే అంత లేట్గా మనకి జస్టిస్ అయితే అసలు ఇది జరిగినట్టేనా? న్యాయం జరిగినట్టు అనుకోవాలా, జరగనట్టు అనుకోవాలా? అసలు అకౌంటబిలిటీ ఫిక్స్ అయినట్టేనా? అతను బాధ్యత వహించినట్టేనా? జీవితం అంతా అనుభవించాడే, అతని లైఫ్ అంతా ఎంజాయ్ చేసేసాడే,
ఇప్పుడు చివరి రోజుల్లో శిక్ష వేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? అంటే అసలు న్యాయం జరిగినట్ట జరగనట్ట అనే కాంటెక్స్ట్ వస్తుంది. ఎస్, ఇది పర్ఫెక్ట్గా మెయిన్ ఐడియా అని మనం చెప్పొచ్చు. ద 1984 యాంటీ-సిక్ రైట్స్ వర్ ది ఓన్లీ ఇన్స్టెన్స్ ఆఫ్ మాబ్ వైలెన్స్ ఇన్ ఇండియా. అదొక్కటే ఇండియాలో మాబ్ వైలెన్స్ జరిగింది, మనకి తెలీదు వేరే చోట కూడా జరిగిందా జరగలేదని చెప్పలేదు మనకి. దట్ వాస్ ది ఓన్లీ ఇన్స్టెన్స్ అని చెప్పాల్సి ఇది తప్పు. సో దీనికి ఆన్సర్ ఏంటమ్మా? మెయిన్ ఐడియా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? సి. ఇట్ ఈస్ నాట్ బి, ఇట్ ఈస్ సి. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్ నుంచి మనం ఏమి ఇన్ఫర్ చేయొచ్చు? వాట్ కెన్ యూ ఇన్ఫర్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్? ఈ ప్యాసేజ్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ది పోలీస్ అండ్ జ్యుడిషియరీ ఇంటెన్షనల్లీ డిలేడ్ ది ట్రయల్ ఆఫ్ సజ్జన్ కుమార్ అని చెప్పొచ్చా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ప్లేడ్ ఎ రోల్ ఇన్ అబ్స్ట్రక్టింగ్ జస్టిస్ ఫర్ డెకేడ్ అని చెప్పొచ్చా? విక్టిమ్స్ ఫ్యామిలీస్ హ్యాడ్ గివెన్ అప్ హోప్ బిఫోర్ ద ఫైనల్ కన్విక్షన్. వాళ్ళు గివప్ చేశారా? నో, దే హ్యాడ్ ఎ స్లైవర్ ఆఫ్ హోప్ అన్నాడు, గివప్ చేయలేదు. నో మెకానిజమ్స్ వర్ ఇన్ ప్లేస్ టు రీఓపెన్ ద కేసెస్. నో, మెకానిజమ్స్ ఉన్నాయి. సో 1 and 2లో ఏది బెటర్ చెప్పండి? పోలీసు జ్యుడిషియరీ ఇంటెన్షనల్గా డిలే చేశారా? నో. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జస్టిస్ జరగకుండా చాలా కాలం పాటు ఆపింది అని మనం చెప్పొచ్చు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా కాలం పాటు జస్టిస్ జరగకుండా ఆపేసింది, న్యాయం జరగకుండా ఆపింది. రాజకీయంగా ఆయన కొన్ని ఇన్ఫ్లుయెన్స్తో ఆయన, అందుకే చెప్పారు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అన్నారు, న్యాయం జరగకుండా ఆపగలిగారు. విచ్ అజంప్షన్ అండర్లైజ్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ వెనకాల అజంప్షన్ ఏంటి అంటే ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని సపోర్ట్ చేస్తున్న స్టేట్మెంట్ ఏంటి? జస్టిస్ డిలేడ్ ఈజ్ ఈక్వివలెంట్ టు జస్టిస్ డినైడ్. ఆధార్ చెప్పాలనుకుంటుంది అదేనా? ఇంత లేటుగా జస్టిస్ జరిగితే ఉపయోగం ఏముంది అని అంటున్నాడు కదా ఆధార్. అది నిజంగా నో జస్టిస్ సిస్టమ్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది, దీన్ని జస్టిస్గా చూడదు అంటున్నాడు. ఒక రకంగా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పినట్టే కదా. ఇదే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. ఓన్లీ మాబ్ వైలెన్స్ కేసెస్ ఫేస్ లీగల్ డిలేస్. మాబ్ వైలెన్స్ కేసెస్ మాత్రమే లీగల్ డిలేస్ ఫేస్ చేస్తాయా? ఎక్స్ట్రీమ్ అండ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, వేరే కేసుల గురించి చెప్పలేదు. ఇన్ఫ్లుయెన్షియల్ ఇండివిజువల్స్ షుడ్ నాట్ బి ట్రైడ్ ఫర్ ఓల్డ్ క్రైమ్స్. పాత తప్పులకు వాళ్ళపైన ట్రైడ్ అంటే వాళ్ళపైన విచారణ చేయకూడదు. అవునా? చేయకూడదు అని చెప్తున్నాడు ఆధార్. ఎ స్లో జస్టిస్ సిస్టమ్ ఇస్ బెటర్ దాన్ నో జస్టిస్ ఎట్ ఆల్. అవునా? జస్టిస్ లేకపోవడం కన్నా స్లోగా ఉండడం బెటర్ అని చెప్పారా? లేదా ఎంత లేటుగా ఇవ్వడం అనేది జస్టిస్ డినై చేసినట్టుగానే చెప్పారా? అంటే మొదటి పాయింటే చెప్పారు ఆయన. జస్టిస్ డిలేడ్ ఈజ్ ఈక్వల్ టు జస్టిస్ డినైడ్ అనే చెప్పారు. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఏ. What role did the Justice Ranganath Mishra Commission, Justice Nanavati Commission, Jain Agarwal Commission play? ఈ మూడు కమిషన్స్ ఏ రోల్ ప్లే చేసాయి? దే హెల్ప్డ్ ఇన్ కవరింగ్ అప్ క్రైమ్సా? నో. దే రీఓపెన్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ రికార్డెడ్ న్యూ టెస్టిమోనీస్. కరెక్ట్. వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ ఓపెన్ చేసి కొత్త వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై వాజ్ ఇట్ డిఫికల్ట్ టు కన్విక్ట్ సజ్జన్ కుమార్ ఎర్లియర్? ఎందుకు సజ్జన్ కుమార్ని ఇంతకు ముందు కన్విక్ట్ చేయలేకపోయాము? జుడిషియరీ రిఫ్యూజ్ టు టేక్ అప్ కేస్? నో. పబ్లిక్ డిడ్ నాట్ డిమాండ్? నో. విట్నెసెస్ వర్ డిస్కరేజ్డ్, ఇన్వెస్టిగేషన్స్ వర్ మ్యానిపులేటెడ్. ఎస్, వాళ్ళు డిస్కరేజ్ చేశారు, ఇన్వెస్టిగేషన్స్ని మ్యానిపులేట్ చేశారు. అందుకని అందుకని సజ్జన్ కుమార్ కేసులో మనకి కన్విక్షన్ లేట్ అయింది. ఇవేడ్ అనే పదానికి మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇవేడ్? తప్పించుకోవడం కదా, ఎస్కేప్ ఆర్ అవాయిడ్ సంథింగ్. ఏ రిటర్న్ స్టేట్మెంట్ కన్ఫర్మ్డ్ బై ఓత్ యూజ్డ్ యాజ్ లీగల్ ఎవిడెన్స్. ఏంటది? ఎఫిడవిట్. ఓకే, విచ్ వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు యాక్సలరేట్? యాక్సలరేట్ అనే పదానికి ఆపోజిట్ ఏంటి? ఇంపీడ్. యాక్సలరేట్ అంటే స్పీడప్, ఇంపీడ్ అంటే అబ్స్ట్రక్ట్ చేయడం, అడ్డంకి క్రియేట్ చేయడం. ఓకే, నో లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ ఆర్టికల్ ఇన్ ఎ క్విక్ మేనర్. క్విక్గా ఒకసారి స్కిమ్ చేసేద్దాం. లెట్స్ స్కిమ్ త్రూ ఇట్. వాటర్ బ్లైట్. బ్లైట్ అంటే ప్రాబ్లం అని. సైంటిఫిక్ రిస్క్ అసెస్మెంట్ ప్రయర్ టు అండర్టేకింగ్ టన్నెల్ వర్క్ ఈజ్ ఎ మస్ట్. ఒక టన్నెల్ వర్క్ టేకప్ చేసేటప్పుడు సైంటిఫిక్ రిస్క్ అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. బేర్లీ ఎ వీక్ ఆఫ్టర్ ద రిమైన్స్ ఆఫ్ 9 coal miners were covered at the end of 44-day operation from a coal mine that had flooded in Assam. ఎర్లీ జనవరిలో అస్సాంలో కోల్ మైన్లో మనకి ఫ్లడింగ్ జరిగింది. ఫ్లడింగ్ జరిగితే అందులో ఉన్న 9 మంది కోల్ మైనర్స్ వాళ్ళ యొక్క రిమైన్స్ అంటే వాళ్ళ బాడీల్ని
రికవర్ చేయడానికి 44 రోజులు పట్టింది. అది జరిగిన వారం కూడా అవ్వలేదు. వారం కూడా అవ్వలేదు. ఏ డిజాస్టర్ ఆఫ్ అలాంటి డిజాస్టరే మనకి నాగర్ కర్నూల్‌లో తెలంగాణలో జరుగుతోంది. ఏ పోర్షన్ ఆఫ్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ఓకే విచ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది ఫిబ్రవరి 22 నాడు కొలాప్స్ అయిపోయింది. 8 వర్కర్స్ అందులో ట్రాప్ అయిపోయారు. ఇప్పటి వరకు మనకి తెలిసిందేంటి, 3 మీటర్ల సెక్షన్ ఆఫ్ రూఫ్ కొలాప్స్ అయింది వాటర్ సీపేజ్ వల్ల అని. ఓకే, వాటర్ సీపేజ్ లీకేజ్ వల్ల. ఓకే, మనకి 3 మీటర్ల ఆ, ఏమమ్మా 3 మీటర్లు ఏమన్నాడు, 3 మీటర్ల సెక్షన్ రూఫ్ కొలాప్స్ అయిపోయింది. రూఫ్ కొలాప్స్ వల్ల చివరికి ఏం జరిగింది, టన్నెల్ క్రంబుల్ అయిపోయింది. ఒక స్ట్రెచ్ ఆఫ్ 8 మీటర్స్, 8 మీటర్స్ టన్నెల్ క్రంబుల్ అయిపోయింది, అంటే కూలిపోయింది, కుంగిపోయింది. 9 స్పెషలైజ్డ్ రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయి. సెంటర్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. రోజంతా పనిచేస్తున్నప్పటికీ కూడా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనేది మనకి ఇప్పటి వరకు రాలేదు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాము. వర్కర్స్ యొక్క కండిషన్ ఏంటో కూడా చెప్పలేకపోతున్నాం. అసలు వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలని కూడా ఒక ప్లాన్ కూడా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ద ప్లే బుక్ దట్ ఈస్ బీయింగ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్, అంటే ఏదైతే వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతున్నారో గవర్నమెంట్ ప్రొసీజర్స్ సీమ్స్ టు బి ఇన్స్పైర్డ్ బై సక్సెస్ఫుల్ రెస్క్యూ వర్క్ ఇన్ సిల్కాయా టన్నెల్ కొలాప్స్ ఇన్ ఉత్తరకాశీ, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీలో ఈ సిల్కియారా టన్నెల్ కొలాప్స్లో ఏం చేశారో అదే పద్ధతి వీళ్ళు ఫాలో అవుతున్నారు. నవంబర్ 2023లో అక్కడ కూడా మనకి ఏ పోర్షన్ ఆఫ్ 4 కిలోమీటర్ లాంగ్ టన్నెల్, అది కన్స్ట్రక్ట్ చేస్తున్న టన్నెల్ అనేది కొలాప్స్ అయింది. 41 మంది వర్కర్స్ ఇరుక్కుపోయారు, స్ట్రాండ్ అంటే ఇరుక్కుపోయారు. 16 రోజులు ఆపరేషన్ చేసి వెరైటీ ఆఫ్ అప్రోచెస్తో డ్రిల్లింగ్ చేశారు, వెర్టికల్గా చేశారు, హారిజాంటల్గా చేశారు, రెండు వైపుల నుండి చేశారు. దాంతో చివరికి స్టాండర్డ్ వర్కర్స్ని రీచ్ అయ్యారు. స్టాండర్డ్ అంటే ఇరుక్కుపోయిన వాళ్ళు. చివరికి కీ బ్రేక్ త్రూస్, చివరికి ఒక టీమ్ ఆఫ్ ర్యాట్ హోల్ మైనర్స్ అస్సాం నుంచి వచ్చి వాళ్ళు బ్రేక్ త్రూ సాధించి మాన్యువల్ ఎక్స్కవేషన్ మెథడ్స్ యూజ్ చేసి, అవి డేంజరస్ అయినప్పటికీ, ఇల్లీగల్ అయినప్పటికీ వాటిని యూజ్ చేసి వాళ్ళని కాపాడటం అనేది జరిగింది. అయితే ఈ సిల్కియారా ఎపిసోడ్కి, శ్రీశైలం జరుగుతున్న ఎపిసోడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ వాటర్ ఉంది, అక్కడ లేదు. దెర్ వర్ 70 వర్కర్స్ ఇన్ ద టన్నెల్ వెన్ ఎ డెల్యూజ్ ఆఫ్ వాటర్ అండ్ మక్ సడన్లీ బిగాన్ టు గష్ ఇన్సైడ్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్, మక్ అంటే మడ్డి, ఇదంతా కూడా మనకి ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయిందంట. గష్ మొత్తం ఆ బురద నీరంతా లోపలికి వెళ్ళిపోయింది. బ్యారింగ్ ద 8 మంది తప్పితే మిగిలినందరూ తప్పించుకోగలిగారు. విత్ 13 ఆఫ్ దెమ్ సస్టైనింగ్ ఇంజురీస్, 13 మందికి దెబ్బలు తగిలాయి. హవెవర్ తర్వాత రోజుల్లో సబ్సిక్వెంట్ డేస్లో ఈ టొరెన్షియల్ ఫ్లో, అంటే విపరీతంగా వస్తున్న కొండపోతకు వస్తున్న ఫ్లో, అదొక బ్యారియర్ అయిపోయింది రెస్క్యూ ఆపరేషన్స్కి. హిస్టరీ ఆఫ్ టన్నెల్ లింక్డ్ డిజాస్టర్స్ గ్లోబల్లీ, మన గ్లోబల్గా టన్నెల్ లింక్డ్ డిజాస్టర్స్ మనం ఒకసారి గమనిస్తే, వైల్ రేర్, ఈ ఈ డిజాస్టర్స్ చాలా రేర్గా జరుగుతాయి. అయినప్పటికీ దే కెన్ ఆఫెన్ బి కెటాస్ట్రాఫిక్. జరిగాయంటే ప్రాణాంతకం. జరగడం ఎప్పుడో జరుగుతాయి, కానీ జరిగితే అవి ప్రాణాంతకం. ఈ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ దీస్ యాక్సిడెంట్స్, ఈ యాక్సిడెంట్స్లో చాలా మటుకు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఆర్ డ్యూ టు రప్చర్ ఇన్ యాక్విఫర్స్. యాక్విఫర్ అంటే ఏంటమ్మా, అండర్ గ్రౌండ్ వాటర్ ఛానల్స్. వాటిల్లో రప్చర్ అంటే ఇంకా కొలాప్స్ అయిపోవడం కానీ, ముక్కలైపోవడం కానీ, రప్చర్ రావడం వల్ల వాటర్ వచ్చి ప్రెషర్ వస్తుంది. దానివల్ల ఇవి జరుగుతాయి. ఇట్ ఈస్ టు డిటర్మైన్ సచ్ రిస్క్ దట్ ఎక్స్టెన్సివ్ స్టడీస్ ఆర్ కమిషన్డ్. అంటే వీటిని, ఈ రిస్క్ని డిటర్మైన్ చేయడానికే ఎక్స్టెన్సివ్ స్టడీస్ని కమిషన్ చేస్తారు. టు అండర్స్టాండ్ ది సబ్ సర్ఫేస్ జియాలజీ ఆఫ్ ఎ సైట్. సబ్ సర్ఫేస్ జియాలజీ ఆఫ్ ఏ సైట్, సైట్ యొక్క సబ్ సర్ఫేస్ జియాలజీని అర్థం చేసుకోవడం. అంటే ఎలా ఉంటుంది అక్కడ, వాటర్ ఫ్లో ఎలా ఉంది, సర్ఫేస్ కింద ఎలా ఉంది, జియోగ్రాఫికల్ మెకానిజం ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి స్టడీస్ చేస్తారు. ఏ రిపోర్ట్ బై ఉత్తరాఖండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆన్ ద సిల్కియారా ఎపిసోడ్ says that there was insufficient analysis of the rock formations at సిల్కియారా. సిల్కియారాలో రాక్ ఫార్మేషన్ గురించి ఇన్సఫిషియంట్ అనాలిసిస్ జరిగింది. కాకపోతే కంప్లీట్ పిక్చర్ ఆఫ్ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ కెనాట్ బి నోన్ బిఫోర్ టన్నెలింగ్. టన్నెల్ చేసే ముందే అక్కడ డిఫార్మిటీస్ ఉన్నాయా లేదనే విషయం ముందే తెలుస్తుందంటే తెలియదు అని కూడా చెప్తున్నారు. వైల్ ద రెస్క్యూ ఆఫ్ ద ట్రాప్డ్ పర్సన్ అట్ శ్రీశైలం టన్నెల్ ఈస్ పారామౌంట్. వాళ్ళని కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్, అందులో డౌట్ లేదు. అయితే దేర్ హ్యాస్ టు బి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ బై అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. కొలాప్స్ ఎందుకు జరిగిందనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒకవేళ అండ్ యాక్షన్ తీసుకోవాలి. ఎవిడెన్స్ ఎమర్జెస్ ఆఫ్ టార్డీ ప్రీ టన్నెలింగ్ అనాలిసిస్. ఒకవేళ నిజంగానే టన్నెల్ తవ్వే ముందే అనాలిసిస్ అనేది సరిగ్గా చేయలేదు, టార్డీగా చేశారు, సరిగ్గా చేయలేదని ఏమైనా అనిపిస్తే, ఒక్క నిమిషం, ఓకే, వాళ్ళు సరిగ్గా చేయలేదని అనిపిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి ఫైనల్గా ఈ
ఆర్టికల్ చెప్తుంది. సో చెప్పండి ఇప్పుడు ఆన్సర్. Rescue teams should be better equipped to handle tunnel collapses. Telangana tunnel collapse highlights the need for rigorous scientific risk assessment. Tunnel collapse are inevitable, cannot be entirely prevented. Eliminate చేయండి ఫస్ట్. ఇవి ఇన్ఎవిటబుల్, వాటిని ప్రివెంట్ చేయలేము అదా? నో. ట్రెడిషనల్ ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్స్ ఆర్ ద బెస్ట్ అప్రోచ్. ఇదేదో దాని గురించి చెప్పారు కానీ అది ఇల్లీగల్ యాక్చువల్గా, అందుకని దాన్ని బెస్ట్ అప్రోచ్గా చెప్పకూడదు. మరి ఏ అండ్ బిలో ఏం చెప్తారు? రెస్క్యూ టీమ్స్కి బెటర్ ఎక్విప్గా ఉండాలని చెప్పడం ఉద్దేశమా, లేకపోతే ఈ కొలాప్స్ అనేది దేన్ని హైలైట్ చేస్తుంది? రెగ్యులర్ సైంటిఫిక్ రిస్క్ అసెస్మెంట్ అనేది జరగాలి అనే విషయాన్ని హైలైట్ చేస్తుంది. సో ఈ రెండిట్లో బెస్ట్ ఆప్షన్ ఇస్ బి. రెస్క్యూ టీమ్స్కి వచ్చు రాదు అనేది కాదు పాయింట్. ఓకే, వాళ్ళకి వచ్చు రాదని కాదు, అసెస్మెంట్ సరిగ్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? సో రెగ్యులర్ సైంటిఫిక్ రిస్క్ అసెస్మెంట్ అనేది జరగలేదు అనేది మనకి ఈ కొలాప్స్ హైలైట్ చేస్తుంది అని ప్రైమరీ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ప్యాసేజ్.